రహస్య గది. ఒడిశాలోని పూరి జగన్నాథ రత్న భాండాగారం రహస్య గదిని ఎట్టకేలకు తెరిచారు. కోట్ల మంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మూడవ గదిని జస్టిస్ విశ్వనాథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 11 మంది సభ్యులు నిర్వహించారు. వీరి సమక్షంలో 7 గంటల పాటు సంపదను స్ట్రాంగ్ రూమ్ కి తరలించే ప్రక్రియను పూర్తి చేశారు. ఆదివారం రోజు కేవలం 2 గదులు మాత్రమే తెరిచారు. మిగిలిన ప్రక్రియను ఇప్పుడు పూర్తి చేశారు. అయితే ఈ గదిలోకి ప్రవేశించే ముందు విషసర్పాలు ఉంటాయేమోనన్న అనుమానంతో స్నేక్ హెల్ప్ లైన్, ఓడ్రాఫ్ జవాన్లను సిద్ధంగా ఉంచారు. హైమాస్ట్ దీపాలు, గ్యాస్ కట్టర్లు, ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్లినా వాటి అవసరం రాలేదని అధికారులు తెలిపారు. ప్రక్రియ పూర్తి చేసి బయటకు వచ్చిన జస్టిస్ రథ్ శ్రీక్షేత్ర పాలనా అధికారి అరవింద్ పాడి ప్రక్రియకు సంబంధించిన వివరాలు తెలుపుతూ రహస్య గదిలో పెద్ద పరిమాణంలో 3 పెట్టెలున్నాయి. వాటిలో 2 కలప, 1 స్టీల్తో చేసినవి. అలాగే 4 భారీ సైజు అల్మారాలు ఉండగా అందులో చిన్న కంటైనర్ తరహా పెట్టెలో స్వామివారి ఆభరణాలున్నాయి. వాటి వివరాలు బహిర్గతం చేయకూడదని ప్రతిజ్ఞ చేసినందున మేము వెల్లడించలేమని తెలిపారు. స్వామి సంపద భద్రంగా ఉంది. వందల సంవత్సరాల నుంచి చెక్కు చెదరలేదు. రహస్య గది నుంచి సొరంగ మార్గం ఉందన్న అంశాన్ని పరిశీలించలేదని వివరించారు. అంతేకాదు ఇప్పటి వరకు ప్రభుత్వ మార్గదర్శకాల్లో దీని ప్రస్తావన లేదు. ఈ భాండాగారం మరమ్మతులను పురావస్తు శాఖ చేపడుతుంది. మరమ్మతులు, సంపద లెక్కింపు పూర్తయ్యాక అధ్యయన సంఘం మరోసారి సమావేశమై రహస్య గదులను శోధించడంపై ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతానికి మాకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా నెరవేర్చాం. సంపదనంతా తాత్కాలిక ఖజానాలో భద్రపరిచి సీల్ చేయిస్తూ ఇదంతా వీడియోగ్రఫీ చేయించాం. లోపల ఎలాంటి పాములు లేవని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సొరంగ మార్గంలో ఉన్న రహస్య గదుల గురించి వస్తున్న ఆరోపణలపై భిన్న వాదనలున్నాయి. దీనిపై ఆలయ అర్చకులు, పాలకుల నుంచి వివిధ వాదనలు వినిపిస్తున్నాయని అన్నారు. మరోవైపు భాండాగారం నుంచి పురాతన రాజప్రసాదం వరకు సొరంగ మార్గం ఉందని, దీనికి అనుసంధానంగా 5 రహస్య గదులున్నాయని జగన్నాథుడికి సేవలందించే జగన్నాథ స్వైన్ మహాపాత్ర తెలిపారు. ఈ క్రమంలో ప్రముఖ చరిత్రకారుడు దామోదర్ ప్రధాని స్పందిస్తూ 1971లో ప్రస్తుత పూరి రాజు గజపతి దివ్యసింగ్ బోడిదండోలో రాజప్రసాదం నిర్మించారు. శ్రీక్షేత్రం రహస్య గది నుంచి మహల్కు సొరంగ మార్గం ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలున్నాయి. అంతకుముందు బలీసాహిలో పురాతన రాజ్మహల్ ఉండేది. శ్రీక్షేత్రం రహస్య గది నుంచి మహల్కు సొరంగ మార్గం ఉన్నట్టు దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. పరిశోధిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. అలాగే దీనిపై దివ్యసింగ్ దేవ్ స్పందిస్తూ సొరంగ మార్గం ఉనికి తెలియాలంటే ఏఎస్ఐ నిర్వహించే లేజర్ స్కానింగ్ లో చూస్తే తెలుస్తుందని చెప్పారు.